హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసిన కర్రీ ఈరోజు ఒట్టి తునకల దోసకాయ కూర అండి. మా చెల్లి వాళ్ళ బావని బావ ఎక్కడున్నావని అడిగితే దూరంగా ఉన్నానండి. సరే బావ ఏదో ఒకటి కూరగాయలు తీసుకురమ్మంటే దూరంగా ఉన్నాడని దోసకాయలు తీసుకొచ్చాడండి. సరే వాటిలో కావాల్సినవి అన్నీ తీసుకురా బావ, దోసకాయలు ఒక్కటే కాదు అని అంటే అరండాలపేట నుంచి అల్లం, చుట్టుగుంట నుంచి చున్నులపాయలు, కొత్తిమీర దొరకలేదని కొత్తపేట అంతా తిరిగి కొరటిపాడు నుంచి కరేపాకు ఇవన్నీ తీసుకొని వచ్చాడు. అన్నట్టు ఈ దోసకాయ కూరలో ఒట్టి దొన్నడం ఎందుకని మా చెల్లి ఒట్టి తునకలు వేసింది. ఈ ఒట్టి తునకలు ఎక్కడయ్యానంటారా? మా అమ్మ వచ్చేటప్పుడు అమ్మాయి ఇంటికి ఖాళీగా వెళ్ళడం ఎందుకని మాంసం తీసుకొని వచ్చింది. మా అమ్మ ఖాళీగా కూర్చోలేక కత్తిపీట తీసుకొని మాంసం కోసి వాటిని ఒట్టి తునకలు ఎండబెట్టింది. అవి కాస్త ఈ దోసకాయ కూరలో వేసి మా చెల్లి వండింది. ఎలా వండుతుందో చూడండి ఫ్రెండ్స్. బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ వేసింది. అన్నట్టు ఈ లోపల ఒట్టి తునకలు మనం ఆల్రెడీ ఎండబెట్టుకొని ఉన్నాం కదా, వాటిని వాటర్లో నీట్గా కడిగేసి పక్కన ఇంకో గ్యాస్ ముట్టించేసి దాంట్లో వేడి నీళ్ళు మరగనిచ్చి ఆ ఒట్టి తునకలు కాస్త వాటిలో వేయాలి. దానికి లైట్గా ఏమైనా స్మెల్ ఉన్నా డస్ట్ ఉన్నా నీట్గా పోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ ఒట్టి తునకలు అలా మరగపెట్టుకోవాలి. దానిపైన డస్ట్ ఉన్న స్మెల్ ఉన్న నీట్గా పోతుంది. అన్నట్టు మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ ఒట్టి తునకల దోసకాయ కూర? తినుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఒట్టి తునకలు చాలా బాగుంటాయండి, నిజంగా చెప్తున్నాను. దోసకాయలో వేసి వండితే లైట్గా అల్లం చిన్నులపై పేస్ట్ వేసి వండితే అద్దరహో అనేలాగా ఉంటుంది. ఏమోనండోయ్, మీకు ఇష్టం ఉందో లేదో తెలియదు కదా. చూడండి అవి మరిగిపోయినాయి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆపేసుకోవాలి స్టవ్. మరీ ఎక్కువగా ఉడికినా కానీ మెత్తగా అయిపోతాయి. ఈ లోపల ఆనియన్స్ ఫ్రై అయినాయి. మిర్చి వేసుకున్నాము. నాకు మిర్చి అంటే చాలా ఇష్టం. కర్రీలో ఉడికింది తింటే అందుకని నేను మిర్చి ఎప్పుడు ఎక్కువ వేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు కొంచెం తింటే కొంచెమే వేసుకోండి లైట్గా. నేనైతే మాత్రం ఎప్పుడు ఇలాగే వేస్తాను. మిర్చి కొంచెం మగ్గాక కరివేపాకు వేసాను. కరివేపాకు వేసినప్పుడు ఆ స్మెల్ ఉంటుంది. ఆ కూరకే ఆ కరివేపాకు టేస్ట్ వచ్చిద్దో ఏమో కానీ అలా ఉంటుంది ఆ స్మెల్. అవన్నీ వేగాయి ఫ్రెండ్స్. బ్రౌన్ షేడ్ వచ్చినాయి ఆనియన్స్, మిర్చి కూడా బాగా మగ్గిపోయింది, కరివేపాకు కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు అల్లం చిన్నులపై పేస్ట్ వేసాము. లైట్గా వేసుకోండి చాలు, మరీ ఎక్కువ వద్దు. ఎందుకంటే మనం వండేది కొంచెం కర్రీ కాబట్టి అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించాలి ఫ్రెండ్స్. చిన్నులపాయలు మాత్రం బాగా కాస్ట్ ఉన్నాయి.
ఇప్పుడు ఎండు ముక్కలు వేసుకోవాలి. అది ఆయిల్లో బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పచ్చి కదా మనం ఎండబెట్టుకునేది, అందువల్ల. దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ దాన్ని తిప్పాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాం, ముక్కలకి ఉప్పు పట్టాలి కాబట్టి. మామూలుగా అయితే ఎండు ముక్కలు ఎండబెట్టేటప్పుడు ముక్కలు కట్ చేసి ఉప్పు, పసుపు, కారం, అల్లం చిన్నులపాయ అన్నీ పెట్టాలి. కాకపోతే ఆ రోజు మా అమ్మకి టైం లేదు, అందువల్ల ఉట్టిగే ఎండబెట్టేశారు. అంటే బయటికి హాస్పిటల్కి వెళ్ళే పని వచ్చి అది ఫాస్ట్గా కట్ చేసి ఎండబెట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి, అది ఫ్రై అయింది కాబట్టి. ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా మొత్తం కలయబెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి మగ్గిందా లేదా చూసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారి తిప్పాలి. దోసకాయ లైట్గా మగ్గింది ఫ్రెండ్స్. దోసకాయ ఈజీగానే మగ్గిపోయిద్ది. అవి మగ్గినాయి కాబట్టి టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే దోసకాయ కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి. ఇంకోసారి కలబెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే అడుగంటుతుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాము, అది మగ్గిపోయిద్ది. మూత తీసి చూద్దాం. ఆల్రెడీ వాటర్ అంతా పైకి వచ్చేసింది. దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ వస్తుంది. అలాగే టమాటాలో కూడా అంతే కదా. ఆహా, స్మెల్ మాత్రం సూపర్, టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తినండి. ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు ప్లీజ్. తుక్క అని ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, వాటర్ అంతా పైకి వచ్చేసి అంతా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. మీకు సరిపడా అంత కారం వేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాము. నాన్ వెజ్లో ఎప్పుడు కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. నార్మల్ కర్రీస్లో, వెజ్ కర్రీస్లో అంటే కొంచెం లైట్గా తగ్గించుకున్నా పర్వాలేదు. నాన్ వెజ్కి ఎప్పుడు కారం ఉండాలి, కారం ఉంటేనే బాగుంటుంది. మూత పెట్టి కొంతసేపు ఉంచుదాం ఫ్రెండ్స్. వాటర్ అంతా పైకి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. తుక్క అని ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్. అయిపోయింది కర్రీ. ఆయిల్ పైకి వచ్చినప్పుడే మనం ఉడికినట్టు అర్థం.
చూడండి ఎలా ఉందో. నాకైతే నోరు ఊరిపోతుంది, నోట్లో నుంచి లాలాజలం వచ్చేస్తుంది. ఆ కూర చూస్తుంటేనే లాలాజలం వచ్చేస్తుంది ఆ స్మెల్కి. బాయ్ ఫ్రెండ్స్, కూర అయిపోయింది, ఇప్పుడు తినాలి.